తెలుగుదేశం పార్టీలోనే సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు సరైన గౌరవం లభిస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొన్నటి వరకు నివురుకప్పిన నిప్పులా ఉన్న అధికార పార్టీలోని అస్మత్త స్వరాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పార్టీలో ఇమ్మడం కష్టమని, తమ వ్యక్తిగత ప్రాధాన్యత కూడా వైసీపీలో ఉంటే కోల్పోవలసి వస్తుందని భావించిన కార్పొరేటర్లు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఎన్నికల ముందు సరైన మార్గాన్ని ఎంచుకుంటే తమ భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకంతో గత కొద్ది రోజుల నుండి అధికార పార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారు. ఆదివారం ఏలూరు చాపలతూము సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి సమక్షంలో 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, భీమవరపు సురేష్ కుమార్ దంపతులతో పాటు వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ బడేటి చంటి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ పాలనతో విసుగు చెందిన ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆత్మాభిమానం ఉన్న ఎంతో మంది కార్పొరేటర్లు తమ పార్టీలో చేరనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో గడిచిన 4 సంవత్సరాల 7 నెలల్లో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ అని, రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారడాని రంగారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరూతి బాలాజీ, బంక రామ్మోహన్ రావు, చెల్ల విజయ్, గుండాల దుర్గారావు, కొల్లేపల్లి రాజు, భీమవరపు పాపారావు, డోలా పరశురాం, కింగం లక్ష్మణ్ రావు, పప్పుశెట్టి మోహన్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన 30 హేమ సురేష్ గారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న శుభ సందర్భంగా విచ్చేసినటువంటి వారి అభిమానులందరికీ సురేష్ దంపతులకు ఇవే మా శుభాకాంక్షలు.
అక్కడ జాయినింగ్ ఉన్నాయి కదా మళ్ళీ ఇది అయిన తర్వాత అరుంధతి మేడం
వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరియు మామిడిపల్లి ప్రముఖ పార్టీ మరియు పెద్దలు దేవూరు బాబారావు గారు కూర్చున్నాం. వారికి కూడా మన చల్ల ఉపమోహనం వీళ్ళ ముగ్గురు వారికి కూడా ఇచ్చేశారు. కాబట్టి ఎనర్జీ ఆఫ్ యూత్ ఈ రోజున కాబట్టి ఈ సభని మన గారు కొల్లేపల్లి రాజు గారు సారీ సార్, అందరికీ నమస్కారం. కొల్లేపల్లి తమ్ముడు ఇక మీరందరికీ నుంచి ఆశీర్వాదించినట్టుగా చాలా సంతోషం. ఉత్సాహభరితంగా మరి ఈ కార్యక్రమానికి చేయడానికి మరి ముఖ్య కార్యక్రమైనటువంటి వాళ్ళు మరి ఈ రోజున పునరాగమనం పార్టీలోకి లాగడం ఉన్నటువంటి వారే మన భీమవరపు హేమ సురేష్ గారికి మరి ఇక్కడికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు, జనసేన సైనికులకు, మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు పూర్వం 37వ డివిజన్ ఇది. దరిదాపు మరి బడేటి కోటరామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే సెంటర్లో బడేటి హేమసుందరి గారు కార్పొరేటర్గా ఉంటుండగా 5 సంవత్సరాల్లో కనీసం 10 సభలు 10 సమావేశాలు నిర్వహించారు. మరి అంతకంటే ఘనంగా ఈ రోజున మరి ఈ జనాభా రావడం కానీ వారి మరి ప్రోత్సాహంతో వారి అనుచరగణమంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసినందుకు వారందరూ కూడా చాలా మంది మహిళామూర్తులు ఉన్నారు. ఒక్కసారి కొన్ని 19 వరకు అధికారులు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చూస్తే అప్పుడు నుంచి మళ్ళీ పెరిగి ఇంకా అభివృద్ధిలోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. మనందరం కూడా నమ్మకం తప్పదు కూడా. ఇటువంటి సమావేశానికి పటేల్ సంటి గారు 10 మంది అంటున్నది, అందరూ చెప్తున్నది ఆయనే క్యాండిడేట్ అని. ఆయనకి ఆ రోజుల్లో నాకు 24,000 మెజార్టీ వచ్చింది. మళ్ళీ అంతకంటే ఎక్కువ 50,000 మెజార్టీతో మళ్ళీ ఈయన గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా నేను చెప్పుకుంటూ
ఖచ్చితంగా కాబోయే ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారికి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, జీవన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే ఒక్క మన దూరం ఉన్న చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. అదొక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అవుతుంది. అలాగే నన్ను ఎప్పుడూ వెన్నంటి నడిపించే నా మహిళా శక్తి స్వావలంబన సాధించిన వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఈ డ్వాక్రా గ్రూపులేనమ్మ కారణం. ఈ డ్వాక్రా గ్రూపుల్ని ప్రవేశపెట్టి ప్రతి మహిళ తన కాళ్ళ మీద నిలబడినట్టు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి మన మహిళా శక్తి అంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. అదేవిధంగా నేను నా రాజకీయ అరంగేట్రం మన దివంగత బుజ్జన్య పుణ్యమే. బుజ్జని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మనసులో ఉంటే సరిపోదు, చేతల్లో ఉండాలని చెప్పి మా తమ్ముళ్ళిద్దరిని కన్నులు చేసి రాజకీయంగా మార్గదర్శకులుగా ఉంటూ వాళ్ళ ఆశీస్సులతో అప్పట్లో ఉన్న 37 డివిజన్ కార్పొరేటర్గా గెలిపించి ఈ డివిజన్ ఎన్నడూ చూడని అభివృద్ధిని, రోడ్లు వేయడం దగ్గర నుంచి పెన్షన్లు రాయడం దాకా ప్రతి ఒక్కరికి సహాయ సహకరించిన మా బడేటి బుజ్జనని మరొకసారి సభాముఖంగా తెలియదు. మనకి మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి తోడు ఏదో అంటారు కదా, అగ్ని కార్యం తోడైనట్టు ఈ టీడీపీకి జనసేన కలవడం అలాంటి ప్రతి ఒక్కరికి మంచి చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆవేశానికి చంద్రబాబు నాయుడు మనం ఈ ఎలక్షన్ లో మన బడేటి చంటనేని ఎంతవరకు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఈ సభాముఖంగా అందరూ ఒక ప్రమాణం చేసుకుందాం. మన ఉద్దేశం, మన లక్ష్యం బడేటి చంటనే గెలిపే. బడేటి చంటనే గెలిచిన వరకు మనం ఇంకొక పని చెయ్యం. అవునా కాదా? మనం చంటనే అడుగుజాడలు నడుస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చి మళ్ళీ చంటనేని ఎమ్మెల్యేగా చేసిన తర్వాతే దీనికన్నా మంచి సబ్జెక్ట్ ఉన్నాను. జై బడేటి, జై బడేటి. నాకు ఆల్రెడీ చెప్పింది కదా, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎవరు మనకి సహాయం చేస్తామని ఎదురు చూస్తాం. కానీ సహాయం కావాల్సిన వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి తలుపు తట్టేదే బడేటి కుటుంబం. మన ప్రతి ఒక్కరి పైన ఉంది. నమస్కారాలు. మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మెలిగి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించిన వేమవరపు హేమా సురేష్ గారు ఇప్పుడు బుజ్జన్న సాక్షిగా బుజ్జన్న మరణానంతరం ఒక ఆశయ సాధన కోసం ఒక్క అడుగేశాను. 4.5 సంవత్సరాల్లో లక్షల మంది నా అడుగులో అడిగేసి వాళ్ళ నా వెనక నడుస్తున్నారంటే దానికి బుజ్జన్న సాక్ష్యం అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున బుజ్జన్న ఏ విధమైన పరిపాలన మీ అందరికీ అందించాడు. 5:30 వరకు నుంచి రాత్రి 6 అయినా రాత్రి 12 అయినా మీ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు ఏం చేశారు అనేది మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే ఇందాక అనివార్య కారణాల వల్ల వెళ్ళారనో తెలుగుదేశాన్ని చూశారు, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. జనానికి ఏమీ చేయలేని, మేలు చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం దేనికని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తున్న వేమవరపు హేమా సురేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఈ సభాముఖంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా చెప్పేది రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్కండిషనల్ గా
ఒక ఆశయం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో, రాష్ట్ర రక్షణే, అధికారం నాకు అవసరం లేదు, మంత్రివర్గాల్లో నాకేం ఇది అవసరం లేదు, తప్పనిసరిగా రాష్ట్రాన్ని రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నా. టిక్కెట్లు ఎన్ని ఇచ్చామనేది కాదు, ఎంతమందిని పోటీకి పెట్టామనేది కాదు, ఎంతమందిని గెలిపించామనేది కాదు, ఇచ్చిన ప్రతి టిక్కెట్ క్యాండిడేట్ గెలవాలి, రాష్ట్రం బాగుండాలి అన్న ఉద్దేశంతో, అలాగే బీజేపీని కూడా నేను కలిపి తీసుకెళ్తానని ఇవాళ మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు గాని, అకృత్యాలు గాని, హత్యలు గాని ఏ విధంగా వివరించారో మీరందరూ కూడా చూస్తున్నారు. రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మన అందరం కూడా ప్రాణాలతో మిగిలి ఉండాలి అనంటే అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అలాగే ఇదివరకు మన అయ్యంలో, తెలుగుదేశం పార్టీ అయ్యంలో దేవవరపు యామా సురేష్ గారు కూడా అనేక టిడ్కో ఇల్లు ఈ డివిజన్ నుంచే చాలా మందికి ఇప్పించడం జరిగింది. సరే అవి కాదన్నట్టు మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పించడం జరిగింది. దేంట్లో కూడా వీళ్ళ ఇంటికి వెళ్తే ఏ సహాయం చేయలేని నిరాశ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం చేస్తున్న చర్యలకి చెప్పుగా లేక వీళ్ళిద్దరూ కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు కూడా, ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, జరుగుతుంది అన్యాయం అని తెలిసిన తర్వాత మరి ఎక్కడ మేము కార్యక్రమం చేయకపోతే మరి భీమవరపు సురేష్ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇచ్చినందుకు కూడా ప్రజారక్షణ కావాలి, మన రాష్ట్రం బాగుండాలని ఈ రోజున ఎవరైతే భీమవరపు యామా సురేష్ గారు పార్టీలోకి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే అందరినీ కూడా మనం చెప్పాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా వెళ్ళిపోయింది. అలాగే ఏదైనా పని చేయించగలగాలంటే దబాయించింది కాబట్టి ఆవిడ పని జరిగింది, కానీ మిగతా కార్పొరేటర్లు నోరు మూసుకునే కూర్చుని ఉన్నారు. అందుకనే మొన్న మరణాన్ రంగారావు గారు అవ్వచ్చు, నిన్న పప్పు ఉమా గారు అవ్వచ్చు, అలాగే కరిసీను గారు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా పార్టీలోకి రావడానికి కారణం ఒకటే, ప్రజలకు మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏమీ చేయలేనప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతా ఉందాం. ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే నేను శంకుస్థాపన చేస్తాను, రిబ్బన్ కట్టడానికి నేను వస్తున్నాను వాటిలోకి అని అంటారు. 100 మందిని పోగు చేస్తారు. 2 నెలలైనా రోడ్ వేయరు, 2 నెలలైనా డ్రైనేజ్, వీళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఉన్నారు. ఆ నిస్సహాయ స్థితిలో ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్ర రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ మాట మీద నిలబడితే తెలుగుదేశం పార్టీలో ఆత్మాభిమానానికి కానీ, గౌరవానికి కానీ కొదవలేదన్న ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, భయపెట్టారు. ఇల్లు పట్టా కట్టేస్తా ఉన్నారు, పెన్షన్ తీసేస్తా ఉన్నారు, పంచదార తెల్ల రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు బానిసతో బతికినట్టు బతికారు. కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక హక్కు వచ్చింది, ఓటనే ఆయుధం వచ్చింది. ఆ ఓటుతో ఈ రాక్షసుని సాగనంపాల్సిన బాధ్యత ప్రతి మహిళా సోదరికి కూడా ఉందని సందర్భంగా అందరికీ ఉన్న బీసీ మీటింగ్ పెట్టాం. ఆ రోజున గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ రోజున యామా సురేష్ గారు పెట్టారు, సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. తప్పనిసరిగా కరెంటు తీసే అది కూడా ఎమ్మెల్యే చేసిన ఆళ్ళ నాని గారు, డైరెక్ట్ గా ఇవాళే పేరు పెట్టి పిలుస్తున్నా. ఆళ్ళ నాని గారి ఫ్లెక్సీలు 4000 ఏలూరులో ఉన్నాయి. 40 ఫ్లెక్సీల్లో కూడా లేవు. బుజ్జన్న మీ గుండెల్లో ఉన్నాడు. ఫ్లెక్సీలు మీ అందరికీ బడేటి కుటుంబం మీ గుండెల్లో ఉంది. 4000 ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? 4 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచినోడు 4000 ఫ్లెక్సీలు ఎందుకు పెట్టుకోవాలనేది మీరు ఆలోచించండి. 40 ఫ్లెక్సీలు కూడా వెనకాల జనం ఎందుకు నడుస్తున్నారని మీరు అందరూ కూడా తెలుసుకోండి. అలాగే ఒక్క విషయం మర్చిపోయా, ఎసి పెట్టినా ఎదుర్కోవడానికి నేనున్నా, మీ అందరూ ముందుండి ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఒత్తిడి తేగలరు. 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది, 16వ తారీఖున వాళ్ళ మాట ఎవరు ఈ 4 రోజులు వాళ్ళ మాట అనేది. తప్పనిసరిగా వైసీపీని ఏలూరులో ఖాళీ చేయించే బాధ్యతను నేను తీసుకుంటాను. తప్పనిసరిగా పెద్దలు జీడీఆర్ గారు పూలయ్యొద్దు, ఎవ్వరు కూడా దయచేసి గమనించండి, నేను చెప్పే మాటలు వినండి.
తెలుగుదేశం పార్టీ నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. అలాగే బొమ్మి సాంబా గారు కూడా వేదిక మీదకి రావాలి. అభి కూడా వేదిక మీద రావాలి. అభి ఎక్కడో వేదిక మీదకి రావాలి. సందీప్, పసుపులేటి సందీప్ కూడా వేదిక మీదకి రావాలి. అన్నయ్య చేత కండువా కప్పించుకోవడానికి. బాలు హార్దిక్ కూడా వేదిక, అమ్మ గారిని కూడా పిలిచిన పేర్లందరూ కూడా రావాలి. అభి, పోల శ్రీ, అయ్యా మధు గారు రండి. మధు గారు కూడా రావాలి. మధురా, అశోక్, సాయి, అన్నబాబి, అభి, గాడి మదనయ్య, రే నల్ల నాని, కిరణ్, రఘు సార్ రండి సార్. రఘు సేసటి చందు బ్యాచ్, బాబాజీ సేసటి చందు. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.